సత్యం దేవుడి ఏమైంది నీకు? సత్యం ఎవరో దీనదయాళ్ గారట మా వాడికి వచ్చిన ఐపీఎస్ సీటుని క్యాన్సిల్ చేయించి మరెవరికో ఇప్పించడం కోసం మా వాడిని అలా చేశారని. అతను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియదా? ఇతన్ని ఇలా ఎందుకు చేశావని అడగడానికి వచ్చా. అవునా? ఒకరికి స్థానం కల్పించాలి అంటే మరొకరికి స్థానభ్రంశం చేయక తప్పదు శంకర్. అంటే నా స్నేహితుడికి ఐపీఎస్ సీట్ ఇప్పించడం కోసమే ఇతను ఇలా తయారు చేశానంటావు, రైట్? పర్ఫెక్ట్. కానీ మై డియర్ ఫాదర్, నీకు నాకు మధ్య ఒప్పందం 25 లక్షలు సింగిల్ పేమెంట్. ఈజ్ దట్ రైట్? ఎస్. కానీ నువ్వు తీసుకున్నది 25 లక్షలు ప్లస్ ఒక అమాయకుడి జీవితం. యామ్ ఐ రైట్? ఎస్. కానీ ఫాదర్, నీకు నాకు మధ్య జరిగిన ఒప్పందంలో ఇతని జీవితం నాశనం చేస్తానని ఎక్కడా రాసిలేదే. చూడు శంకర్, ఏ ఒప్పందంలోనైనా పని చేసిస్తాను అని ఉంటుందే తప్ప ఎలా చేసిస్తాను అని ఉండదు. బహుశా అది నీకు కూడా ఉండదు. ఉంటుంది. అమాయక జీవితంతో చెలగాటం ఆడకూడదని, లేనివాడి పొట్ట కొట్టి ఉన్నవాడికి పట్టం కట్టకూడదని. ఇప్పుడేమంటావు? ఇతను పోలీస్ ఆఫీసర్ కావాలి. ఎండిపోయిన చెరువులో ఈత ఈదలేం, ఆకులు రాలిన చెట్టు కింద విశ్రమించలేం. నో, ఎండిన చెరువును శ్రమించి తవ్వితే నీళ్లొస్తాయి, ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే ఆకులు వస్తాయి. ఈ రెండు మనిషి శ్రమలోనే ఉన్నాయి మిస్టర్ ఫాదర్. ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న వాణ్ణి నువ్వు పిచ్చివాణ్ణి చేయగలిగావు. తిరిగి అదే పిచ్చివాణ్ణి నేను పోలీస్ ఆఫీసర్ని చేయగలను. కానీ చేయబోయే ముందు నీకొక హెచ్చరిక. భవిష్యత్తులో నువ్వు కాని, నేను కాని, మనలో ఎవరైనా సరే అమాయకుల జీవితాలతో ఆడుకోరాదు. ఒక ఉన్నవాడిని కొట్టి 10 మంది లేని వాళ్లకు పెట్టు అన్న సిద్ధాంతంతో బతుకుతున్నాను. నీ సిద్ధాంతం అదే నమ్మి నీతో చేతులు కలిపాను. ఆ సిద్ధాంతమే మారిన రోజున నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై. ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఫర్ యూ, బట్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. అంటే అతను స్టేట్స్ పంపిస్తే తప్పనిసరిగా మామూలు మనిషి అవుతాడు. కాకపోతే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అనే 2 లక్షలను వదిలిపెట్టండి. ఎలాగైనా సరే ఇతన్ని ఫారెన్ పంపించడానికి అన్ని ఏర్పాటు చేయించండి. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ డాక్టర్. కళ్యాణ్, ఏమిట్రా ఇది? ఫస్ట్ హానర్ టు మై గాడ్.